నమస్కారం. మనందరం విష్ణు సహస్రనామం వింటూ ఉంటాం. కానీ అందులోని కొన్ని పేర్ల వెనుక ఎంత లోతైన కథ, ఎంత పెద్ద ఫిలాసఫీ ఉంటుందో మనం అస్సలు ఊహించలేం. అలాంటి ఒక పదాన్ని ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అదే వషట్కార. వినడానికి చాలా సింపుల్గా ఏదో యజ్ఞానికి సంబంధించిన పదంలా అనిపిస్తుంది. కాని మాకందిన సోర్సెస్ చూస్తే ఇది కేవలం ఒక పదం కాదని, విశ్వాన్ని నడిపించే ఒక కీ లాంటిదనిపిస్తోంది. ఈరోజు మన పని ఈ కీ ఏ తాళాన్ని తెరుస్తుందో కనుక్కోవడం. అసలు వషట్కార అంటే ఏంటి? దాని వెనకున్న రహస్యమేమిటి? మీరు చాలా చక్కగా ఆరంభించారు. విశ్వాన్ని నడిపించే కీ అనే మాట చాలా సరైనది. సామాన్యంగా వషట్కార అనగానే యజ్ఞం, హోమం గుర్తొస్తాయి. అది నిజమే. వేదకాలపు యజ్ఞాలలో హోత అంటే ప్రధాన పురోహితుడు దేవతలకు హవిస్సు అంటే ఆహుతిని సమర్పించేటప్పుడు చివరగా వషట్ అని గట్టిగా ఉచ్చరిస్తాడు. ఆ శబ్దంతోనే ఆ ఆహుతి దేవతలకు చేరినట్టు లెక్క. పైకి చూస్తే ఇదొక సాధారణమైన క్రతువులో భాగం. ఓకే, అంటే ఇదొక రకమైన పోస్టల్ సర్వీస్ లాంటిదా? ఇక్కడ్నుండి ఆహుతిని పంపించడానికి వాడే ఒక స్టాంప్ లాంటిదా వషట్ అనే పదం? కాని దీని విష్ణువు పేరుగా ఎందుకు చెబుతున్నారు? ఆయనేమైనా ఈ కాస్మిక్ పోస్ట్ మాస్టరా? మీ పోలిక బాగుంది. కానిది కేవలం పోస్టు చేయడం కాదు, ఇది ఒక ఆజ్ఞాపన. ఇక్కడే అసలు విషయముంది. వషట్కార అనే పదానికి మూలం సంస్కృతంలోని వష అనే ధాతువు. వష అంటే ఒకర్ని మన ఆధీనంలో, మన నియంత్రణలో ఉంచుకోవడం. సో వషట్కార అంటే ఎవరు తన ఆధీనంలో, తన నియంత్రణలో సమస్తాన్ని ఉంచుకున్నాడో అతను, అంటే విష్ణువు. ఒక్క నిమిషం. అంటే యజ్ఞం చేసే యజమాని వషట్ అని పలికినప్పుడు తను కేవలం దేవతలను ప్రార్థించడం లేదా? వాళ్ళు నేరుగా విష్ణువు యొక్క అధికారాన్ని వాడుకొని దేవతలను ఆజ్ఞాపిస్తున్నారా? ఇది వినడానికి కొంచెం అంటే అహంకారంగా అనిపించదంటారా? ఓ ఇంద్రుడా, నా కోరిక తీర్చు అని ఆజ్ఞాపించడంలాగా ఉంది కదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా చూస్తే అలాగే అనిపిస్తుంది. కాని దాని వెనుకున్న భావన అహంకారం కాదు, పూర్తి సమర్పణ. యజమాని వషట్ అని పలికినప్పుడు అతను, నా శక్తితో నేను నిన్ను ఆజ్ఞాపించడం లేదు, ఈ సమస్త విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకున్న ఆ మహావిష్ణువు యొక్క శక్తి ద్వారా ఆయన ఆజ్ఞగా ఈ ఆహుతిని నీకు పంపిస్తున్నాను అని చెబుతున్నాడు. ఆ వషట్ పలకడం ద్వారా అతను తన అహాన్ని పూర్తిగా పక్కన పెట్టి విష్ణువు యొక్క సంకల్పానికి ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా మారుతున్నాడు. పైకి అధికారంగా కనిపిస్తుంది కాని దాని మూలంలోంది సంపూర్ణ శరణాగతి. ఓకే. ఇప్పుడు నాకొక విషయం కనెక్ట్ అవుతోంది. పురాణాల్లో గొప్ప గొప్ప ఋషులు తమ తపశ్శక్తితో ఇంద్రుణ్ణి కూడా శాసించిన కథలు, కొన్నిసార్లు